నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనమండి. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితం అనే దోణిలో ఉంటే ప్రక్క చెల్లితమ్ముడా, నీ జీవితం అనేది అద్భుతముగా మార్చబడింది, అద్భుతముగా దీవించబడింది, అద్భుతముగా దీవెనకు కారుకురాలుగా నువ్వు మార్చబడతావు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు చేపలు పడటానికి వెళ్ళారండి. సముద్రములో దోణి వేసుకొని చేపలు పడటానికి వెళ్తే ఒక రాత్రి అంతా వాళ్ళు ప్రయాస పడ్డారు. ఎంతో అనుభవం గలవారు, ఎంతో సీనియారిటీ గలవారు, అయినా కానీ ఒక్క చేప కూడా పడలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణి కాడికి నడుచుకుంటా వెళ్ళి ఒక్క మాట చెప్పాడండి. పేతురు వలను కుడి పక్కకి వేయమని ఒక్క మాట చెప్పంలోనే వలను కుడి పక్కకి వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయండి. అక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితం అనే దోణిలో ఉంటే నీకు విస్తారమైన సమృద్ధి కలుగుతుంది, విస్తారమైన మేలు కలిగి నువ్వు ఆశీర్వాదకానికి కారుకురాలుగా మార్చబడతావు.